రాజస్థాన్లో ఎయిర్ ఫోర్స్ విమానం కూలింది. ఇక కూలిన విమానం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చూర్ జిల్లా రతన్ఘర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్లో ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోయిన దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చూర్ జిల్లా రతన్ఘర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక రాజస్థాన్ లో ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానం కుప్పకూలింది. చెరువులోని రతన్గఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరగగా ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు అధికారులు, సహాయక చర్యలు చేపడుతున్నారు. మరి ఈ ఘటనకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీనికి సంబంధించి విచారణకు ఆదేశించింది. అసలు ఈ ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోవడానికి గల కారణాలని అధ్యయనం పరిశీలించాలని చెప్పేసి ఒక బృందాన్ని పంపింది. అయితే ఇంకా ఎవరు ఉన్నారు విమానంలో, ఎందుకు కూలింది అనేది తెలియాల్సింది. బ్లాక్ బాక్స్ బయటకు వస్తే తప్ప దానికి సంబంధించిన అంశాలు తెలిసే అవకాశం లేదు. గత జూన్ లో 12న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కూలి 270 మంది మరణించిన విషయం తెలిసింది. అక్కడి దగ్గరలోని రాజస్థాన్ లో ఇప్పుడు తాజాగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి విమానం ఎలా కూలిపోయింది, రాజస్థాన్ అనే దగ్గర ఇది ఎడారి ప్రాంతం, పాకిస్తాన్ కి అతి దగ్గరగా ఉన్న ప్రాంతం నేపథ్యంలో ఇది ఎలా కూలిపోయింది, ఇందులో పాక్ హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. రాజేందర్.